హలో అందరికీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. రిలాక్స్డ్గా కంగారు లేకుండా మాట్లాడుకోవచ్చు. అండ్ ఈరోజు నేను మీకు మటన్ కర్రీ విత్ డ్రమ్ స్టిక్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. నాకు సిగ్నేచర్ రెసిపీ అనమాట అది. బిగినర్స్ అయితే కళ్ళు మూసుకొని ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని అది పొగలు వచ్చేంత వరకు వేడి చేసి అప్పుడు మటన్ని దాంట్లో డ్రాప్ చేయండి. అప్పుడే మనకి పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి. ఒక 5 minutes అలాగా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి విజిల్ పెట్టేసుకోండి. ఒక 6, 7, 8 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటుంటే నాకు తెలిసింది ఏంటంటే మసాలా అయిపోయింది. నాకు ఎప్పుడు అలానే జరుగుతుంది. ఏదైనా చేద్దాము అన్నప్పుడే అప్పుడే అన్నీ నిండుకుంటాయి, అప్పుడే చేయాల్సి వస్తుంది. నేను అన్నీ ఒకే టైంలో పడుతుంటాయి. మీకు కూడా అంతేనా? సో ఇక్కడ నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు అది 2:1 రేషియోలో తీసుకోవాలి. ఇలాచీ అండ్ పువ్వు, మరాఠీ మొగ్గ, నల్ల యాలక్కాయ, అనాస పువ్వు, రాతి పువ్వు, ధనియాలు 2 స్పూన్స్. ఎందుకంటే నేను ధనియాలు జీరపొడి సపరేట్గా వేస్తాను కాబట్టి అవి తక్కువగానే వేసుకుంటున్నాను. 1 స్పూన్ సోంపు, బిర్యానీ లీవ్స్ అండ్ 10-12 క్యాష్యూస్, 2 స్పూన్స్ నువ్వులు లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి మసాలా. సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి కూల్ చేయడానికి పక్కకైతే పెట్టేశాను. అండ్ ఇప్పుడు అసలైన కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. అండ్ నేను వంట నేర్చుకునే కొత్తల్లో అయితే ఒక్క రెసిపీ చేయడానికి ఎంత టైం తీసుకునేదాన్నో నాకే తెలీదు. ఎంతో రీసెర్చ్ చేసి ఏది ఎలా చేయాలి ఏంటి అని నాకైతే 1 hour పైనే పట్టేది ఒక చిన్న రెసిపీ చేయాలన్నా కూడా. బట్ చేయగా సీనియారిటీ వస్తుందంటారు కదా, ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా కొన్నిట్లో సీనియారిటీ రాలేదు, ఎందుకంటే రెగ్యులర్గా చేసే వాటిలోనే మనం ఎక్కువ ఫాస్ట్గా ఉండగలుగుతాం అనమాట. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆనియన్, మిర్చి వేసేసుకున్నాను. కరివేపాకు నేను ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటాను. అండ్ అవి కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటాను, తీసేయడానికి వీలు లేకుండా. అండ్ డ్రమ్ స్టిక్స్ ఇక్కడ చూసారా నేను ఎలా పీల్ చేశానో, మీరు కూడా ఇలానే ఫాలో అవుతారా? ఈజీగా ఉంటుంది కదా పైన సమ్ వాట్ పీల్ తీయడానికి. అండ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే నేను డ్రమ్ స్టిక్స్ కూడా వేసేస్తాను. 2 ఒకేసారి మనకి ఫ్రై అయిపోతాయి. అండ్ నేను మీకు ఇక్కడ మటన్ చూపిస్తున్నాను ఎంతవరకు కుక్ అయింది అని. మ్యాక్స్ మనకి కుక్కర్లోనే మటన్ మ్యాక్సిమం కుక్ అయిపోతుంది. అండ్ మనం ఆ కడాయిలో యాడ్ చేసుకుని ఫ్లేవర్స్ దానికి పట్టిస్తామన్నమాట. అండ్ ఇప్పుడు మసాలా కూల్ అయిపోయింది కాబట్టి దాన్ని నేను మిక్సీ చేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మిరియాలు కూడా యాడ్ చేయాలి. నా దగ్గర మిరియాలు సపరేట్గా లేవు, పౌడర్ చేసి ఉన్నాయి. సో వాటిని నేను ఒక 1 స్పూన్ మిరియాల పౌడర్ కూడా మిక్సీ చేసేటప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ సరౌండింగ్స్లో నా కిచెన్ కొంచెం మెస్సీగా మీకు అనిపిస్తుంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఎందుకంటే నేను ఇంకా సెట్ చేసుకుంటూనే ఉన్నాను. స్లోగా నాకు ఎక్కడ ఏది కావాల్సి వస్తుందో యూస్ చేస్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ప్రస్తుతానికైతే నా కిచెన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ గ్రైండ్ చేసేసిన గరం మసాలాని నాకు సపరేట్గా తీసేసుకొని నెక్స్ట్ నాకు కర్రీకి కావాల్సిన టొమాటోస్ని కట్ చేసుకుంటున్నాను. నేను టొమాటో మ్యాక్స్ 1 వేస్తాను, అంతకు మించి వేయను, ఎందుకంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది. టొమాటో వేయకపోతే ఇంకా మంచిది, బట్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి. అండ్ టొమాటో వేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసి కారం ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. బికాజ్ ఇప్పుడు మటన్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి కొంచెం ముందే యాడ్ చేసి లిడ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ టేస్ట్ చూస్తే ఓ మై గాడ్, ఇప్పుడే ఎంత బాగుంది. ఇంకా ఫినిష్ అయ్యాకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. మటన్కి ఆ ఫ్లేవర్స్ కొంచెం పట్టేదాకా రిలాక్స్ అయిదామని వస్తే ఇక్కడ కిడ్స్ అయితే పంచాయతీ పెట్టేశారు. ఎనీవేస్ అది రోజు ఉండేదే కాబట్టి. అండ్ ఈ లోపు నేనైతే మటన్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పెట్టాను అనమాట. అండ్ తర్వాత కరివేపాకు, కొరియాండర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు లిడ్ పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ మటన్కి బాగా పడతాయి. అండ్ ఇక్కడ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో. అండ్ మసాలా బౌల్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసి దాని వాటర్ కూడా వేసేస్తున్నాను. లిడ్ పెట్టుకుంటే లాస్ట్లో ఆ కరివేపాకు, కొరియాండర్ ఆ ఫ్లేవర్స్ మటన్కి పట్టి టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మనకి. అండ్ ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ కారం కూడా. సో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇట్స్ టైమ్ టు సర్వ్ అనమాట. ఫస్ట్ నేనే తింటున్నాను, నా కర్రీని నేనే ఫస్ట్ టేస్ట్ చేయాలి కాబట్టి. చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉంది. ట్రై చేసి చూడండి, మీరు కూడా యమ్మీగా ఉందని ఒప్పుకుంటారు. అండ్ యూ కెన్ సీ హియర్ నా ఎక్స్ప్రెషన్సే చెప్తుంది మీకు కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఆర్ యూ వాంట్ మోర్ ఆఫ్ లైక్ దిస్, ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. బాయ్.